తాడిలోవ గ్రామస్తులకు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభములు పలుకుతూ ఉన్నాను. ఈ తాడిలోవ ప్రాంతానికి దేవుడు మంచి వర్షాన్ని అనుగ్రహించాడు. ఈ వర్షంలో కూడా ఎంత మాత్రము కూడా మేము వెనతిరగకుండా నిజమే, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, మహోన్నతుడు గనుక ఆయన నామాన్ని ప్రకటించడమే గొప్ప విషయం. ప్రియులరా, ఆత్మ గలవారు చెప్పిన మాట చెవులు గలవారు వినుగాక. నిజముగా దేవుడు చాలా గొప్పవాడు. యేసుక్రీస్తు ఎంతో మంచి దేవుడు. ఆయన మరి ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అంటే కొలత లేదు, వెడల్పు లేదు, లోతు లేదు, లెక్క లేదు. లెక్క లేనంతగా ఈ లోకాన్ని యేసు గొప్ప విషయం. అందుకే బైబిల్లో సెలవిస్తూ ఉంది, మీరందరూ కూడా దేవుని పిల్లలవడానికి దేవుడు మనకందరికీ అధికారమును అనుగ్రహించాడు. ఏంటి అని అధికారము అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే పాపమును ఒప్పుకొని వారి నాలుకలతో పాపములు ఒప్పుకుంటారో, క్షమించమని అడుగుతారో, వారు పాపములని కూడా క్షమించి యేసు ప్రభువారు చేర్చుకుంటారు. అప్పుడు మనిషి పాపి పరిశుద్ధునిగా మార్చబడతాడు. దేవునికి స్తోత్రం. ఒక పాపి పరిశుద్ధునిగా మార్చడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఈరోజు మరి ప్రతి ఒక్కరి మీద పాపము ఏలుబడి చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరి మీద పన్ను ఏలుబడి చేస్తూ ఉంది. ప్రతి మనిషి మీద అప్పు అనేటువంటిది ఏలుబడి చేస్తూ ఉంది. అలాగే ప్రతి మనిషికి కూడా భారము ఏలుబడి చేస్తూ ఉంది. అందుకే నా యేసు చెప్పాడు ఏమనంటే, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఎందుకంటే మనిషి రోజు ఎంతో కష్టపడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, కానీ చివరికి బాధ మిగులుతుంది. సంవత్సరాలన్నీ కూడా అయిపోతూ ఉన్నాయి, వయసు అయిపోతూ ఉంది, కాళ్ళు చేతులు ఆ ముఖము ముడతలు పడిపోతూ ఉంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకునేసరికి మరి 60 సంవత్సరములు, 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినప్పుడు కూడా వాటి ఫలము ఆవేశము, దుఃఖమే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అంటే మనిషి నేటి దినాన్న మరి ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాడు, కానీ ఆవేశముతోనూ దుఃఖముతోనే నా ప్రియమైన సహోదరి సహోదరులారా మరణిస్తూ ఉన్నాడు. అయితే ఈ మరణించే లోపు దేవుడు నీకు ఆత్మ అనేటువంటిది పెట్టాడు. తల్లి గర్భములో పిండముమై రూపింపక మునిపే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ ఆత్మని మనిషి ఏం చేస్తున్నాడు? పాడు చేసుకుంటున్నాడు. దేని ద్వారాగా? అసూయ, గర్వము, జీవపడంబము, అనేకుని ద్వేషించడము, దూషించడము, కపటము, కుతంత్రము, ఇవన్నీ కూడా లోపల పెట్టుకుని ఆత్మను మనిషి ఏం చేస్తాడంటే పాడు చేసుకుంటా ఉన్నాడు. ఆ ఆత్మ పాడు చేసుకుంటా ఉండకూడదని యేసు ప్రభు వారు చెప్పారు. ఏమనంటే, ఆత్మ ఆయనది గనక మనిషి ఎప్పుడైతే మరణిస్తాడో శరీరము ఈ భూమి మీద ఉండిపోద్ది, కానీ ఆత్మ దేవుని యొద్దకు మరలా తిరిగి వెళ్ళిపోవును. హల్లెలూయా. కనుక ఆత్మ దేవునిది, దేవుని బిడ్డ. ఆత్మ దేవునిది కనుక దేవుని ఆత్మ దేవునికి అప్పగించాలి. మనిషి ఉదయానికి ఫ్రెష్గా తయారయ్యి స్నానము చేసి మంచి బట్టలు వేసుకుని పనికి వెళ్తాడు. మరలా తిరిగి తను ఏ గృహం నుంచి తన ఇంటి నుంచి బయలుదేరాడు కదా, మరలా ఇంటికి వస్తాడు. ఎందుకంటే నా భార్య, నా బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారని ఆ వ్యక్తి ఆలోచిస్తాడు. అలాగే మనిషి ఎంతగా ఆలోచిస్తాడు అని అంటే అంతగా ఆలోచించి ఇంటికి వస్తాడు. అలాగే మన యేసు ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆకాశానికి భూమికి మధ్యలో కలవరి శిలువ మీద వేలాడుతూ సర్వలోక పాపముల నిమిత్తము కూడా ఆయన ఉన్న రక్తమంతా కూడా చిందించి మనందరి పాపల నిమిత్తము ఆయన మరణించాడు. హల్లెలూయా. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమందు సమాధిని జయించి యేసయ్య తిరిగి లేచి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆయన తిరిగి లేచిన దేవుడని, మరణాన్ని జయించిన మృత్యుంజయుడని. ఇప్పుడుకొచ్చి మరణాన్ని జయించిన వాడు ఎవ్వడు కూడా లేడు.
అది ఆయన చేశాడు కాబట్టి ఆయన ఈ లోకానికి దేవుడు అయ్యాడు. హల్లెలూయా. అందుకే ఆయన యేసయ్య అందరికీ ప్రభు, యేసయ్య అందరికీ కూడా ప్రభు అయిన. అందుకే మనం ఆయన్ని ఈరోజు నమ్మి ఆయన వెంబడిస్తున్నాం. ఈ వాతావరణం, ఈ ప్రకృతిలో కూడా మన సువార్తని ప్రకటిస్తున్నాం. దానికి కలిగిన కారణం ఈ దాడిలో ప్రాంతంలో దేవుడు మీరు పాడి పట్టణం దీవించబోతున్నాడు. మీరందరినీ కూడా దేవుడు శాంతి సమాధానంతో నింపబోతున్నాడు. వీరందరూ అవసరతలు చేసి తీర్చబోతున్నాడు. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. దేవా, ఇక్కడ ప్రకటించిన ప్రతి మాట కూడా నాన్న తండ్రి ప్రభా, మీ యొక్క నాన్న తండ్రి జీవ గ్రంథంలో లిఖింపబడి ఉన్న మధురమైన భాగాలయ్యా. దేవాలైన జీవ ఆహారము నాయన తండ్రి, పరలోకము నుంచి వచ్చిన మాటలు నాయన, ఈ మాటలు తాడిలో గ్రామస్తులు నాయన తండ్రి ప్రభా, దేవా నాయన తండ్రి ప్రభా నాయన, ఈ యొక్క సౌండ్ ద్వారా నాయన తండ్రి ఎంతో దూరమైన బడిలాగా నాయన తండ్రి ప్రభా, మీరు సేవకుల స్వరం ద్వారా పలికించి ఉన్నారు. ఈ మాటల ద్వారా ఈ తాడిలో గ్రామస్తులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వారి పాడి పంటల్లో నాయన తండ్రి ఉద్యోగాలు, వారి బిడ్డలను కూడా మీరు దీవించండి. మంచి ఆరోగ్యాలు అందరికీ దయచేయండి. మీ కృప వారి పట్ల ఉంచి నాయన తండ్రి ప్రభా, దేవా తండ్రి ప్రభా, అలాగే సువార్త ప్రకటించిన వారందరినీ కూడా నాయన మీరు దీవించమని, ఈ సువార్త ద్వారా నాయన తండ్రి నిండైన వెంటైన దీవెనలు తాడిలో గ్రామస్తులకి ప్రకటించిన నాయన తండ్రి అందరికీ దీవెనకరంగా ఉంచమని యేసు పరిశుద్ధుడు ప్రార్థించున్నాము తండ్రి. బోలో క్రీస్తు మహారాజుకే, రాజులు రాజుకే, ప్రభులు ప్రభువుకే, లైట్లు ఇచ్చినేసికే, లైట్లు ఇచ్చినేసికే, లైట్లు ఇచ్చినేసికే. లైట్ వచ్చే కనాలు కూర్చున్నాను.